Hello guys, welcome back to Kidsopedia. This is Dr. Bharat Vyas. Let's jam with our special guest. హాయ్, నేను మీ డాక్టర్ శశిధర్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అట్ అపోలో హాస్పిటల్స్ నెల్లూరు. 1 in 1000 అంటే 1000 మందిలో ఒకరు పాదాలు వంకరగా ఉండి పుట్టడం గమనిస్తూ ఉంటాం. దీన్నే గ్రహణం పాదాలు, క్లబ్ ఫుట్ అంటాం. సార్, వాట్ ఆర్ ద కామన్ కాజెస్ ఆఫ్ సిటిఈవి, దట్ ఈస్ క్లబ్ ఫుట్? సిటిఈవి అంటే కంజనిటల్ టాలిపస్ ఈక్వినోవైరస్. దీన్ని మనం తెలుగులో గ్రహణం కాలు అని అంటారు. కానీ ఇది గ్రహణంకి దీనికి ఏం సంబంధం ఏం లేదు. దీనికి మెయిన్ కారణం వచ్చేసి ఇడియోపతిక్, అంటే కారణాలు చాలా వరకు తెలియదు. అంటే ప్రైమరీ, సెకండరీ అంటాం. ప్రైమరీ అంటే ఇడియోపతిక్, కారణం అనేది తెలియదు. సెకండరీ కింద వచ్చేసి సిండ్రోమిక్, అంటే వేరే కండిషన్స్తో కలిసి కూడా ఉండొచ్చు ఇది. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్థ్రోగ్రైపోసిస్ మల్టీప్లెక్స్ కంజనిటల్ అంటాము. దీంట్లో పాదం ఒకటే కాకుండా కాళ్ళు, చేతులు మొత్తం అన్నీ కూడా బిగుసుకుపోయి ఉంటాయి. నెక్స్ట్ అదర్ కాజెస్ సమ్ కంజనిటల్ అనామలీస్. నెక్స్ట్ వచ్చేసి మెనింగోమైలోసిల్, లేదంటే న్యూరలాజికల్ కండిషన్స్, అంటే వెన్నుముక్క సరిగ్గా డెవలప్ అవ్వకపోవడం, లేదంటే మజిల్ డిఫార్మిటీస్, ఇట్లాంటి వాటిల్లో కూడా మనకి ఈ సిటివి కనిపించడానికి ఆస్కారం ఉంది. కంజనిటల్ టాలిపస్ ఈక్వినోవైరస్, దీంట్లో డిఫార్మిటీస్ వచ్చేసి 4 foot, మిడ్ ఫుట్, హైండ్ ఫుట్ అని అంటాము. 4 foot వచ్చేసి ముందు పక్కకి అడ్డక్షన్ అని అంటాము, ఇట్లా లోపలికి తిరిగి ఉంటుంది. నెక్స్ట్ మిడ్ ఫుట్ క్యావస్ అంటాం. పాదం వచ్చేసి మామూలుగా ఇట్లా ఆర్చ్ ఉండాల్సింది, ఎక్కువ ఆర్చ్ ఉంటుంది. నెక్స్ట్ హైండ్ ఫుట్ వచ్చేసి కిందకు ఉంటుంది. పాదం పూర్తిగా మామూలుగా న్యూట్రల్ పొజిషన్ ఉండాల్సింది, ఇట్లా కిందకు ఉంటుంది. వీళ్ళకి వెనక పక్క ఉండే కండరం టైట్ అయిపోతుంది, దానివల్ల పాదం అనేది కిందకి వెళ్ళిపోతుంది. సో మొత్తానికి పాదం వచ్చేసి ఇట్లా కిందకు ఉంటుంది. ఈ లేటరల్ బార్డర్ అంటే బయట పక్క ఉన్న బార్డర్ ఇట్లా బయటకు తిరిగి ఉంటుంది. వాళ్ళు పాదం అడుగు వేసినప్పుడు ఈ పాదం వచ్చేసి నేలకు తగులుతుంది, ఇట్లా నిటారుగా తగలాలి. కింద పక్క తెల్లటి ప్రాంతం కింద తగలాల్సింది, ఈ బార్డర్ అనేది కింద తగులుతుంది పాదం కింద వేసినప్పుడు. క్లబ్ ఫుట్ని 13 వారాల గర్భంలో ఉన్నప్పుడు ట్రాన్స్వెజనల్ అల్ట్రాసోనోగ్రఫీ ద్వారా, 16 వారాల గర్భంలో ఉన్నప్పుడు ట్రాన్స్ అబ్డామినల్ అల్ట్రాసోనోగ్రఫీ ద్వారా కనుగొనవచ్చు. కానీ అప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ చేయలేం. సార్, సిటిఈవికి అంటే క్లబ్ ఫుట్కి ఏ వయసు నుండి ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది? వాట్ ఆర్ ద ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ ఫర్ సిటిఈవి? కామన్గా ఈ సిటివికి ఫస్ట్ డే 1 ఎంత ఎర్లీగా మనం స్టార్ట్ చేస్తే అంత పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. 3 years వరకు పిండిగట్లతో మనం సెట్ చేసుకోవచ్చు. డే 1 నుంచి కూడా మనం పిండిగట్లు వేసుకోవచ్చు. కాకపోతే స్కిన్ కొంచెం డెలికేట్గా ఉంటుంది కాబట్టి 5 days నుంచి, లేదంటే 1 week నుంచి మనం పిండిగట్లు స్టార్ట్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే పాన్సెంటి మెథడ్ అని అంటాం. దిట్ ఈస్ ద మోస్ట్ ప్రామినెంట్ అండ్ గుడ్ రిజల్టింగ్ ఇచ్చేటువంటి మెథడ్. దీంట్లో వచ్చేసి మనం మ్యానిపులేషన్ చేస్తాం. పాదం ఈ పొజిషన్ ఉన్నది, నిదానంగా కొంచెం కట్లతోటి పూర్తిగా నార్మల్గా తీసుకొచ్చేసి ఓవర్ కరెక్షన్ కూడా చేస్తాం. ఓవర్ కరెక్షన్ చేసి ఈ పొజిషన్లో పెడతాము. సో దాని తర్వాత దానికి పిండికట్లు ఆల్మోస్ట్ ఒక 7-8 పిండికట్లు 5 రోజులు, లేదంటే వారం గ్యాప్ తోటి మనం పిండికట్లు వేస్తాము. న్యూట్రల్ పొజిషన్ ఓవర్ కరెక్షన్ వచ్చిన తర్వాత దానికి 3 వారాలు ఉంచుతాం పిండికట్టు. అన్ని పిండికట్లు అయ్యేసరికి దాదాపు ఒక 3 months టైం పడుతుంది. 3 months ఏజ్కి బాబు కూడా పాకడ స్థితికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే బూట్లు ఇస్తాం. డెన్నిస్ బ్రౌన్ స్ప్లింట్ అని అంటాం. ఇది వచ్చేసి రోజుకి 23 గంటలు వేసి పెట్టాల్సి ఉంటుంది. సో బాబు నడిచే వయసు వచ్చేసరికి 8 నెలల నుంచి 9 నెలలకు బాబు నడిచేదానికి కొంచెం ట్రై చేస్తుంటారు. అప్పటి వరకు ఈ బూట్లు వాడాల్సి ఉంటుంది. అటు ఇటుగా నడవడం స్టార్ట్ చేసే వయసుకి మనం వచ్చేసి పాదం పూర్తిగా భూమి కానేటట్టు చూసి దానికి సపరేట్ షూస్ వస్తాయి. సపరేట్ షూస్, ఆ షూస్ వేస్తాం. సిటివి షూస్ అని అంటాం. అవి వేసి నడిపిస్తాం. అంటే బాబు నడిచే ఏజ్కి వచ్చేసరికి మనం ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. సార్, బై ఎనీ ఛాన్స్ ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ద్వారా కరెక్షన్ పాసిబుల్ అవ్వనప్పుడు సర్జికల్ ఆప్షన్స్ ఏమన్నా అవైలబుల్గా ఉన్నాయా? దీంట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ డిఫార్మిటీ అనేది మళ్ళీ తిరిగి రావచ్చు. మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఇన్ కేస్ ఏదైనా డిఫార్మిటీ తిరిగి వస్తుందంటే మళ్ళీ పిండిగట్లు కూడా వేస్తాము. సో ఒకసారి మనకు రికరెన్స్ వచ్చింది అని అంటే కనుక, ఒకవేళ పిండిగట్లతో సెట్ అవ్వదు అనుకుంటే మనం సర్జరీకి వెళ్తాం. సర్జరీలో కూడా పోస్టోమిడల్ సాఫ్ట్ టిష్యూ రిలీజ్ అని అంటాము. అంటే ఎక్కడైతే కాంట్రాక్చర్ ఉందో అదంతా రిలీజ్ చేస్తాం. ఇంకా ఏజ్ అయిపోయింది 7 years, 8 years, అప్పుడు మనం దీన్ని ఐడెంటిఫై చేసాం, అప్పుడు మన దగ్గరకు వచ్చారంటే దానికి లేటరల్ క్యూబాయిడ్ న్యూక్లియేషన్, లేటరల్ సైడ్ మనం షార్టన్ చేసి మొత్తం అంతా క్యావస్ కరెక్షన్ చేసి మెటటార్సల్స్ ఆస్టియాటమీ చేసి దానికన్నిటికీ కేవైఆర్సిస్ బిగించి మొత్తానికి న్యూట్రల్ పొజిషన్ తీసుకొస్తాము. మీ బేబీస్కి క్లబ్ ఫుట్ ఉండడం గమనిస్తే వెంటనే ఆర్థోపెడిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ. సైనింగ్ ఆఫ్ కిడ్సోపీడియా. థ్యాంక్ యూ.